లక్ష్మి స్కూల్లో హరికృష్ణకి అడ్మిషన్ తీసుకున్న తర్వాత విహారిని కలవడానికి ఆఫీస్కి వెళ్తుంది. ఇంకా ఆఫీస్ ముందు ఆటో దిగి హరికృష్ణని, నాన్న క్రిష్ నువ్వు ఇంటికి వెళ్ళు, నాకు కాస్త పని ఉంది, నేను చూసుకొని వస్తాను అని చెప్పి హరికృష్ణని ఆటోలో పంపించేసింది. సరే అమ్మా నేను చూసుకుంటాను అని బాబు వెళ్ళిపోతాడు. ఇంకా అలా లక్ష్మి లోపలికి వెళ్తూ ఉంటే ఆ గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్, మేడం ఎవరు మేడం మీరు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటే, నేను ఈ కంపెనీ బాస్ని కలవాలి అని చెప్తూ ఉంటుంది. ఇంకా అలా లోపలికి పంపించడంతో లక్ష్మి లోపలికి వెళ్తూ ఉంటుంది. మరోవైపు ఒక దగ్గర అంబిక, సుభాష్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకవైపు చారికేశ ఏదో వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ వెనకాల నుంచే లక్ష్మి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంకా అలా విహారీ రూమ్లో ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటారు. విహారీ ఏమో ఒక దగ్గర కూర్చొని ఉంటాడు. వేరే వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఆ రూమ్ మొత్తం చీకటిగా ఉండి ఉంటుంది. అప్పుడే లక్ష్మి సడన్గా డోర్ తీసుకుని లోపలికి వస్తుంది. అది చూసి అందరూ చాలా షాకింగ్గా అటువైపుగా చూస్తూ ఉంటారు. ఈ కంపెనీ బాస్ ఎవరు అని లక్ష్మి చాలా సీరియస్గా అడుగుతూ ఉంటే అందరూ విహారీ వైపు చూస్తూ ఉంటారు. విహారీ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. కానీ అక్కడ ఒకరి ఫేస్ ఒకరికి కనిపించకపోవడం వల్ల లక్ష్మీ విహారీ ఇద్దరు ఒకరినొకరు గుర్తుపట్టుకోరు. మరి ఏం జరగబోతుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.